కాసేపట్లో సెక్రటేరియట్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై కీలక సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 99 రోజుల్లో చేయాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నుంచి జూన్ వరకు యాక్షన్ ప్లాన్ కొనసాగనుంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ పై సబ్ కమిటీ భేటీ అయింది. దీనికి సంబంధించిన ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయనున్నారు. 2 సంవత్సరాల్లో సర్కార్ ప్రజల కోసం ఏం చేసింది, ఇక నుంచి ఏం చేయబోతుందనే దానిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై వివరాలేంటి? ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, లేదంటే ప్రజలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరింత ఫోకస్ పెట్టింది. అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకం కూడా నిజమైనటువంటి అర్హులకు అందాలి. తర్వాత వాళ్ళ నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు, సో ఎట్లాంటి ఇంకెక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి అనే దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతో ప్రత్యేకంగా ఒక ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా 3 మంత్రులతోని మరో 3 మంత్రులు, అంటే మొత్తం 4 మంత్రులతో కలిసి ఒక సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ నిన్న సాయంత్రం సమావేశమైంది. తర్వాత ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఎట్లా ఉండాలి, ఏంటి, తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల కోసం ఏం చేసింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎలాంటి పథకాలు అమలు చేసింది, అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో అర్హులకు ఎంతమంది అర్హులకు చేరాయి, ఇంకా రాని వాళ్ళు నిజమైనటువంటి అర్హులు ఎవరైనా ఉన్నారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, సో ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్స్ వస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా ఒక 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం తయారు చేసింది. సో నిన్న సబ్ కమిటీ కూర్చుని దాని మీద చర్చించి ఆ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రణాళికను రూపొందించారు. ఇక ఇవల్ల అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇదే 99 డేస్ యాక్షన్ ప్లాన్కు సంబంధించిన దాని మీద పలు కీలక సమావేశము ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుంది సెక్రటరియట్లో. అయితే ఇందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొంటారు. అయితే ఇందులో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏదైతే తయారు చేసో దానికి సంబంధించి ఏమైనా అందులో సవరణ చేయాలంటే ఆ సవరణ చేసి దానికి సంబంధించి ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయబోతున్నారు. ఆ ఫైనల్ అయిన తర్వాత ఆ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉన్నాయి, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో ఎట్లా ఉన్నాయనే దాని మీద ఇప్పటికే ఆ అధికారులు తయారు చేసినటువంటి ప్రణాళిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దాన్ని ఫైనల్ చేస్తే ఆ ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఇక ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం, ఇంకా ప్రజలు ఏమన్నా కోరుకుంటున్నారా, ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం, ఒకవేళ అప్పటికప్పుడే అవి పరిష్కరించాల్సినటువంటి సమస్యలు అయితే అక్కడే అధికారుల మధ్యనే అదే గ్రామాలలో లేదంటే అదే పట్టణాలలో అక్కడ ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు అధికారుల మధ్యనే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా మార్గాలు చూపడం. సో ఇట్లా ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఈ 99 రోజులలో కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ జిల్లాలో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, సో అక్కడ ప్రభుత్వం ఇంకా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏమేమి చేయాల్సి ఉన్నాయి, తర్వాత ఈ సంక్షేమ పథకాల విషయంలో ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించిన దాంట్లో ఏ పథకానికి సంబంధించిన దాంట్లో ఎంతమంది అర్హులు ఇప్పటివరకు లబ్ధి పొందారు, ఇంకా లబ్ధి పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి ఎప్పటిలోగా ఈ పథకాలు అందే విధంగా హామీలు ఇస్తారు. ఇట్లా ఈ అన్నిటి సంబంధించిన దాంట్లో కూడా ఇవాళ జరిగే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అన్ని శాఖల కార్యదర్శుల సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు అయితే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. సో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు సీఎం సమీక్ష చేసి ఆ ప్రణాళికను ఫైనల్ చేసి సో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనేది కార్యదర్శులకు కీలకమైనటువంటి సూచనలు ఇవాళ చేస్తారు. ఇక రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా సీఎం రేవంత్ రెడ్డి
సెక్రటరియట్లని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో కూడా మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీ, తర్వాత ప్రాధాన్యత అంశాలు, తర్వాత అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్టులు చేపడుతున్నాము, సో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, సో వీటన్నిటి అంశాలలో కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఇవాళ జరిగే ఏదైతే 99 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి ప్రణాళిక ఫైనల్ చేస్తారో, రేపు అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించి కూడా ఆ జిల్లాల వారీగా ఆ ప్రణాళికను ఎట్లా రూపొందించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఎవరెవరు అందులో ఉండాలి, సో జిల్లా స్థాయిలో మరి కలెక్టరు ఎట్లా వీటిని ముందుకు తీసుకెళ్లే విధంగా, సక్సెస్ చేసే విధంగా ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి రేపు జరిగే కలెక్టర్ల సమావేశంలో సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శుల సమీక్ష, తర్వాత రేపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో జరిగే సమావేశంలో సో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద అధికారులకు, తర్వాత రేపు జరిగే కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది.